ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు, ఏం మంతనాలు జరుపుతున్నారు అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారినటువంటి సిచ్యువేషన్. ఇది బీజేపీకి దగ్గర అవుతున్నారు అనే ఒక సంకేతాలు వస్తున్నాయి. నిజమా? చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి రఘురామ్ గారు. తెలియజేస్తూ సార్, సురేష్ గారు, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పొత్తు అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. ఏ పార్టీ తనను పొత్తు పెట్టుకోవచ్చు. అయితే ప్రధానంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు ఎక్కడ కూడా చేరనివ్వకుండా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఖచ్చితంగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ రోజు డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు అధికార ప్రతినిధులు ప్రజలకు ఎక్కడ కూడా సరిగా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు, మనుగడికే ఇబ్బందిగా ఉంది, అవినీతి ప్రధానమైనటువంటి అంశం, ఇటువంటి మాటలు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రధానంగా ఇక్కడ చాలా క్లియర్ గా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలని అంటే, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పాలన ఎదుర్కోవాలని అంటే సమిష్టిగా వెళితేనే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎదుర్కోగలం అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నటువంటి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు. అయితే ఇక్కడ వైసీపీ పరంగా మేము చెప్తున్నది ఏంటంటే, గతంలో ఈ పొత్తులు అనేవి కొత్త ఏం కాదు. 2014 ఎన్నికల్లో కూడా మరి అన్ని పార్టీలు, 3 పార్టీలు, బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ కలిసి పోటీ చేశారు 2014 ఎన్నికల్లో. ఒకే జెండా కుట్టించుకొని వాళ్ళు రావడం జరిగింది. అయితే 2019లో మరి ఎవరికి వాళ్ళు పోటీ చేయడంతో మరి వాళ్ళు ఇబ్బంది పడ్డారనేటువంటి విషయం వాళ్ళు భావించి మళ్ళీ కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించవచ్చు, వైసీపీని గద్దెదించవచ్చు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, 4.5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ సుమారు 85% పేద ప్రజలకి మేలు చేసినటువంటి ప్రభుత్వంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఎవరు ఎన్ని రకాలుగా కలిసి వచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం మాత్రం సత్యం. అది ఎవరు కూడా సాధన లేనటువంటి విషయం. దీనికి నిదర్శనమే నిజంగా 2019లో హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం, మరి సుమారు 99% హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.